ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంతమందికి శనగపప్పు శనగపిండి ఇట్లాంటి పడవు, కానీ డోక్లా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఎర్ర గోధుమ రవ్వను తీసుకుని పచ్చి బఠానీలు ఎక్కువ మొత్తంలో ఉపయోగించి డోక్లా చేసినప్పుడు ఇది గ్యాసెస్ రావు, పొట్టకు హాయిగా ఉంటుంది. మరి అలాంటి స్పెషల్ మటర్ డోక్లా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మటర్ డోక్లా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, నానపెట్టిన గోధుమ రవ్వ 1 కప్పు, పుల్ల మజ్జిగ 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, మనం ఫ్రెష్గా ఒలుసుకున్న పచ్చి బఠానీలు, వాటిని ముక్కా చెక్కలాగా మనం అట్లా గ్రైండ్ చేసుకుంటాం. ఒక బౌల్ తీసుకుని ఎర్ర గోధుమ రవ్వని నానపెట్టేసాం. ఆ నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వ, కొబ్బరి తురుము, పచ్చి బఠానీలు ముక్కా చెక్క చేసాం కదా అది, వీటన్నిటిని పుల్ల మజ్జిగ పోసి కలిపేయాలి. అట్లా ఇలా చేసిన డోక్లా పిండి కొద్ది గుల్లగా రావటం కోసం వంట సోడా వేసి కొద్దిగా నిమ్మరసం వేస్తాం. ఉప్పు లేని చప్పదనం తెలియకుండా కాస్త తేనె వేస్తాం అన్నమాట. వీటన్నిటినీ కలిపేసి డోక్లా ట్రేలో మేగడ రాసేసి దానిపైన డోక్లా పిండి వేసేసి ఆ పిండి అంతటిని స్పూన్తో అట్లా సర్ది ఆవిరిలో డోక్లా ఉడికించుకుంటాం. ఇక 15-20 నిమిషాల్లో డోక్లా ఉడుకుతుంది. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఆ డోక్లాని మనకు కావాల్సిన షేపులో ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఫైనల్ గా తినడానికి అనుకూలంగా టేస్ట్ గా మార్చుకోవడం కోసం తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, నువ్వులు, కొద్దిగా ఇంగువ పొడి, ఇవన్నీ ద్వారగా వేగనివ్వాలి. అందులో కొద్దిగా టీ స్పూన్ మేగడ వేసేసి కరివేపాకు కొద్దిగా వేసేసి తాలింపు అంతా మేగడలో వేగనిస్తాం. కొద్దిగా నీళ్లు పోసేసి ఆ తాలింపు అంతటిని తీసుకెళ్లి డోక్లా మీద అట్లా వేసేసి స్పూన్తో స్ప్రెడ్ చేస్తాం. శనగపిండితో డోక్లా కంటే కూడా పచ్చి బఠానీలతో డోక్లా ఇంకా పొట్టకి, ప్రేగులకి కంఫర్ట్గా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాలకు బాగా హెల్ప్ జరుగుతుంది. డాక్టర్ గారు, మరి సాధారణంగా యోగాసనాలు చేసి బాగా అలసిపోయిన తర్వాత కూర్చుని ప్రాణాయామం కాసేపు మెడిటేషన్ చేసుకోమంటూ ఉంటారు. మరి ఈ రోజు ఏంటంటే మెడిటేషన్ కి ముందు చేసుకోవాల్సిన ఆసనాలు చెప్తానంటున్నారు. మనసుకి రకరకాల ఆలోచనలను తగ్గించి కాస్త కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగటానికి, ధ్యానం చేసేటప్పుడు మనసు స్థిరంగా ఉండటానికి ముందు మైండ్ ని, బాడీని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడే 3 చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అంటే వీటికి కూడా ఆసనాలు ఉంటాయి? అవునమ్మా. అర్ధ చక్రాసనం. ఇది చేస్తే నిటారుగా కూర్చున్నా ఎక్కువసేపు ఉన్నా నొప్పి రాకుండా భలే కవర్ చేస్తుంది. మరి ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ కింద కూర్చుంటారు, కాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాంటి ఆసనం ఒకటి చేస్తాం. ఇక 3వది మానసికంగా ఆలోచనల పరంపర ఊపుని తగ్గించి స్థిరముగా ఉండటానికి, అలజడి నతివలే మనసు ఉండటానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి 3 గనక అభ్యాసం చేసి ధ్యానంలో కూర్చుంటే తక్కువ సమయంలో ఎక్కువ మంచి స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైనా సరే మంచిగా శారీరక, మానసిక లాభాలు పొందాలన్నప్పుడు అటు ఇలాంటి వ్యాయామాలు, అలాంటి ధ్యానం 2 కాంబినేషన్తో చేసుకుని వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మెడ నొప్పులు, నడువు నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవటానికి ఉపయోగపడే అర్ధ చక్రాసనం చూస్తున్నాం. స్ట్రైట్ గా నుంచున్న తర్వాత మెడని, నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర నుంచి మెడ వరకు మొత్తం ఆర్చ్ లాగా అట్లా బ్యాక్ బెండ్ అయ్యి ఇట్లా స్ట్రెచ్ చేసి ఉండాలి. ఇలా చేయటం ద్వారా పనిలో ముందుకు వంగి ఎక్కువ గంటలు కూర్చున్నప్పుడు వచ్చే మెడ నొప్పి, నడువు నొప్పి తగ్గటానికి ఈ బ్యాక్ స్ట్రెచ్చింగ్ చాలా మంచిది అనమాట. ఇక 2వది బటర్ఫ్లై ఎక్సర్సైజ్. 2 పాదాలు నమస్కార ముద్రలో పెట్టి ఇట్లా కలిపేసి చేతులతో పాదాలు పట్టుకుని 2 కాళ్ళను రెక్కల వలె పైకి కిందకి అట్లా కదుపుతూ ఉండాలన్నమాట. ఇలా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తే పెల్విక్ ఏరియా అంతా బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇట్లా ఒక 2-3 నిమిషాల సేపు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా మంచిది. ఇక 3వది అనులోమ విలోమ ప్రాణాయామం. మనసు ప్రశాంతంగా ఉండటానికి, స్ట్రెస్, టెన్షన్ తగ్గడానికి ఈ ప్రాణాయామం బాగా మంచిది అనమాట. ఇందులో కుడి ముక్కు మీద బొటన వేలు పెట్టి నొక్కేస్తాం, ఎడమ ముక్కు పైన ఉంగరపు వేలు పెట్టేస్తాం. కుడి ముక్కు నొక్కేసి ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకుని కుడి ముక్కు ద్వారా అట్లా వదిలేస్తాం. మళ్ళీ కుడి ద్వారా ఆ గాలిని పీల్చుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం. ఇట్లా ఆల్టర్నేటివ్ ముక్కు రంధ్రాల ద్వారా ఇటు పీల్చి అటు వదలటం, అటు పీల్చి ఇటు వదలటం ఇట్లా చేయగలిగితే అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా మంచి ఫలితాలతో పాటు మానసిక ప్రశాంతతను అందించడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనమందరం కూడా ఇలా ధ్యానం చేసుకునే ముందు కొన్ని వ్యాయామాలు చేయగలిగితే బాగుంటుంది.
మరి అందుకే అలాంటి వ్యాయామాలు ఎలా చేసుకోవాలి, ఎలాంటి యోగాసనాలు వేస్తే ధ్యానం చేసేటప్పుడు ఫోకస్ బాగుంటుంది డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామాలని వీటి కూడా జోడించి తర్వాత ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. నమస్కారం గణేష్ గారు, చెప్పండి. కిడ్నీ స్టోన్ ది ఇంతకుముందు ఆపరేషన్ అయింది సార్, 25 years 30 years బ్యాక్. అయ్యా, అది ఇప్పుడు జర నొప్పి వచ్చింది, మళ్ళీ మీరు చెప్పినాక చేసిన సార్ ఆయిల్ అది కొద్దిగా యోగా చేస్తున్నా, తగ్గింది. ఇప్పుడు అంతా లేదు సార్. ఈ సంఖ ఇటు సైడ్ ఏదైనా దురదలు వేస్తుంటే సార్ అప్పుడప్పుడు. ఆ వ్యాపారం అట్లా ఏం చేయాలంటే మీకు ఆ చంకల్లో గజ్జల్లో దురదలు రాకుండా ఉండాలంటే 2 పూట్ల స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు ఆ భాగాల్లో బాగా క్లీన్ చేసుకోవాలి. స్నానానికి వెళ్లే ముందు వేప నూనె వారానికి 3-4 రోజులైనా అప్లై చేయండి. ఒక అరగంట సేపు వేప నూనె ఉంచుకుని ఆరిన తర్వాత అప్పుడు స్నానం చేస్తే ఆ ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియాలు గాని ఫంగస్లు గాని చనిపోతాయి వేప నూనె వల్ల. స్నానం అయిన తర్వాత ఆ భాగంలో కొద్ది పెప్పర్మెంట్ ఆయిల్ రాసుకోండి, 1-2 చుక్కలు చేతికి చేసేసి గజ్జల్లో చంకల్లో రాసుకుంటే దురదలు ఉండవండి అసలు. అది ఎప్పుడైనా లేనప్పుడు కొబ్బరి నూనె రాసుకునైనా వెళ్ళొచ్చు మీరు. మరి కిడ్నీలో స్టోన్స్ ఇక మళ్ళీ రాకుండా ఉండాలన్నా, ఆ భాగాల్లో కొంచెం మళ్ళీ అసౌకర్యం లేకుండా ఉండాలంటే ప్రతిరోజు 4 లీటర్ నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు మనం తప్పనిసరిగా త్రాగాలండి. ఎందుకు అంటే స్టోన్స్ అనేవి పగటిపూట నీళ్లు తాగినందుకు రాకుండా ఆపలేవు, ఉదయం పూట తాగిన నీళ్లు ఆపడానికి ఉపయోగపడతాయి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే తనలో ఉండే వ్యర్థాలని, పనికిరాని వాటిని, ఎక్కువైన వాటిని అన్నింటినీ యూరిన్ లో పెట్టి పంపించే పని ఎర్లీ మార్నింగ్ ఏమి ఆహారం తిన్న సమయాల్లో చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం నీళ్లు తాగామనుకోండి, వాటన్నిటిని యూరిన్ లో పెట్టి పంపించే ప్రయత్నం చురుగ్గా జరుగుతుంది అనమాట. ఉదయం పూట లేచిన వెంటనే 1.5 నుంచి 1.5 లీటర్ మంచినీళ్లు మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిద్ర లెగిస్తే అప్పుడు త్రాగాలి. బాడీ ఒక 1/2 లీటర్ వాడుకోగలుగుతుంది తప్ప ఇంకో 1.5 లీటర్ నీళ్ళు ఎక్కువ అయిపోతాయి. ఎక్కువైన నీళ్ళు అన్నిటిని వడకట్టి యూరిన్ రూపంలో తయారు చేసేస్తుంది. ఎక్సెస్ అయిన కాల్షియము, ఎక్సెస్ అయిన ఆక్సిలేట్స్, ఎక్సెస్ అయిన సాల్ట్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు యూరిన్ లో బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి పేరుకోవడానికి ఛాన్స్ ఉండదు. మొదటిసారి నీళ్లు తాగిన 2 గంటల విరామం తర్వాత మళ్ళా 1.5 లీటర్ నీళ్ళని రెండోసారి త్రాగాలి. రెండోసారి త్రాగిన నీళ్లు బ్లడ్ లోకి వెళ్ళి మళ్ళా యూరిన్ ధారగా ఇంకెక్కువ తీసుకొస్తాయి. 9 దాకా ఏం ఆహారాలు తీసుకోకుండా ఇలా జాగ్రత్త పడటం చాలా మంచిదండి. ఇక మనం ఆహారాలు ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వస్తాయి. మధ్యాహ్నం పూట ఒక్కసారి ఉడికిన ఆహారం పెట్టుకుని ఉదయం సాయంకాలం నేచురల్ ఫుడ్ తింటే ఉప్పు వాడకం అవసరం రాకుండానే భోజనం అయిపోతుంది మనకి. పండ్లు, విత్తనాలు, అదే మంచి అలవాటు అండి మీకు. ఇలాంటివి మీరు చేయండి అమ్మా, చక్కటి ఫలితం. కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ రాకుండా మీకు రక్షణ జరుగుతుందండి. అయ్యా, మంచిదండి. నమస్కారం. థ్యాంక్ యూ గణేష్ గారు. ధనియాల టీ వల్ల కలిగే లాభాల గురించి హెల్త్ టిప్ లో తెలుసుకున్నామమ్మా. 2 స్పూన్లు ధనియాలు ఒక 100 ml నీళ్ళల్లో వేసేసి దగ్గర సగం అయ్యే వరకు మరిగిస్తే ఆ ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు, పోషకాలన్నీ నీళ్లలోకి వచ్చేస్తాయి. వడకట్టేసి ఆ ధనియాలను తీసేసి ఆ నీళ్లకి కాస్త తేనె, అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ధనియాల టీ గనక త్రాగితే ప్రధానంగా వచ్చే లాభాలు 4 ఉంటాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ వల్ల ఆహారం తీసుకున్నప్పుడు అరిగి చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర పదార్థాలు ప్రేగుల నుంచి బ్లడ్ లోకి అబ్జార్బ్ అవటాన్ని ఈ ధనియాల్లో ఉండే కెమికల్స్ ఆపుతున్నాయి. 20-30% గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని 6 hours పాటు స్లోగా అవటానికి, స్పీడ్ గా అవ్వకుండా చేయడానికి దాని ఎఫెక్ట్ 6 గంటల సేపు పనిచేస్తున్నారు ఒకసారి తాగితే. దీంతో పాటు కొవ్వులు కూడా ఆహార పదార్థాల్లో ఉన్నాయి. ప్రేగుల్లోకి అబ్జార్బ్ అవ్వకుండా 20% కొవ్వులు అబ్జార్బ్ కాకుండా కూడా ధనియాల టీ ఆపుతున్నదని సైంటిఫిక్ గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.